तेलंगाना रक्षण सेना सरबराह की कविता ने बंडी संजय भागीरथ से मुतालिक पॉक्सो मुकदमे पर सख्त रद्दमल जाहिर करते हुए कहा है कि आज़ाद, शफाफ और गैर जानिबदाराना तहकीकात को यकीनी बनाने के लिए मरकजी वजीर बंडी संजय को फौरी तौर पर अपने ओहदे से हटाया जाना चाहिए, क्योंकि इनके मौजूदा खलमदान का पुलिस और तफ्तीशी निज़ाम पर बराह रास्त असर पड़ रहा है। उन्होंने सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर वज़ीर आज़म नरेंद्र मोदी से फौरी मदाखलत की अपील करते हुए कहा कि इस हसास मामले में किसी भी किस्म की सियासी असर व रसूख को खत्म करना जरूरी है। दूसरी जानिब हैदराबाद में मुनाक़दा V2 न्यूज़ कॉन्क्लेव से खिताब करते हुए कविता ने वज़ीर आला रेवंत रेड्डी पर भी शदीद तनकीद की। उन्होंने इन्हें RSS का चीफ मिनिस्टर करार देते हुए इल्ज़ाम लगाया कि वो बीजेपी के साथ तालमेल के तहत काम कर रहे हैं, जिसकी वजह से तेलंगाना को इसके जायज़ फंड्स और तरक्याती मंसूबे हासिल नहीं हो रहे हैं। कविता ने इल्ज़ाम आयद किया कि बंडी भागीरथ के खिलाफ नॉन बेलेबल दफात के तहत मुकदमा दर्ज होने के बावजूद गिरफ्तारी अमल में नहीं लाई जा रही है और रेवंत रेड्डी इन्हें तहफ़्फ़ुज़ फराहम कर रहे हैं। कानून सबके लिए यकसा होना चाहिए और अगर आम अफराद के खिलाफ फौरी कार्रवाई हो सकती है तो फिर इस मामले में ताख़ीर क्यों की जा रही है। మేము పాలిటిక్స్లో ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. తెలంగాణలో సామెత ఉంటుంది, పొట్టోని పొడగొడు కొడితే పొడుగొని పోషమ్మ కొట్టిందని అంటారు. సో ఎట్లుంటుంది అని అంటే ఇవాళటి వరకు మేము చాలా బలవంతుణ్ణి అని అనుకునేటటువంటి వాళ్ళు రేపు పొద్దున ఒక చిన్న సంఘటనతో మొత్తం సినారియో మారిపోతుంది. ఇవాళ పరిస్థితి చూడండి, నిన్న మొన్నటి వరకు బండి సంజయ్ గారు అంటే తిరుగులేని బీజేపీ నాయకుడిగా ఇక్కడ పేరుండే. నిన్న జరిగినటువంటి సంఘటనలో వారి అబ్బాయి మీద వచ్చినటువంటి ఆరోపణలో ఆయనంతట ఆయన స్వయంగా వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తే ఆ పేరు అట్లానే ఉండేది. కానీ ఇవాళ ఏం జరుగుతోంది, అంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని రక్షించడము, తెలంగాణ మహిళలందరూ నోటీస్ చేస్తున్నారు ఏం జరుగుతుందని చెప్పి. అంత గ్రేవ్ ఆరోపణలు ఉంటాయి. పాక్సో కేసు పెడితే సెక్షన్ 6 లాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడితే కూడా నేను విచారణకు రాను అని వాళ్ళ నుంచి ఒక మెయిల్ పెట్టేస్తే పోలీసు వాళ్ళు అబ్స్కాండింగ్ అని చెప్పి పట్టుకొని జైల్లో వేయకపోతే తెలంగాణ మహిళలు చూడరు అనుకుంటారా అండి? డెఫినెట్గా చూస్తారు, కానీ ఎప్పుడు చెప్పాలో డెసిషన్ అప్పుడు చెప్తారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలతోని ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా ప్రజల యొక్క ఫేత్ని కోల్పోతూ ఉన్నారు.